లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఇది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. తర్వాత చాక్లెట్ మెల్ట్ చేసుకొని అది రూమ్ టెంపరేచర్ వచ్చాక అప్పుడు అందులో ఎగ్స్ వేసుకొని బీట్ చేసుకోవాలి. దీనికి ఎలక్ట్రిక్ బీటర్ అవసరం లేదు, విస్కర్తో అయితే అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్స్ రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. ఫ్రిడ్జ్లో తీసి అప్పటికప్పుడు వేస్తాము అంటే కుదరదు. ఎగ్స్ వేసుకొని బీట్ చేశాక షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. తర్వాత అవన్నీ మంచిగా మిక్స్ చేశాక కేక్ టిన్లోకి షిఫ్ట్ చేసుకొని ప్రీ హీట్ చేసుకున్న బాండీలో 40 to 50 minutes వరకు పెట్టుకోవాలి. ఈ వీడియో ఫుల్ వీడియో లింక్ చేస్తాను కింద, చూసేయండి. అందులో అయితే డీటెయిల్డ్గా ఉంటుంది. కేక్ టిన్లోకి షిఫ్ట్ చేశాక ఇది కంప్లీట్లీ ఆప్షనల్లో. నేను డ్రై ఫ్రూట్స్ వేసాను, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత బాండీలోకి పెట్టేశాను. 40 minutes తర్వాత తీసి చూస్తే బ్రౌనీ ఈ విధంగా తయారైంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో చేసుకున్నాం కాబట్టి. బయట కొన్ని దానికంటే ఇంట్లో చాలా బాగుంటుంది. నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.